అందరికీ నమస్కారం. పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్ళకి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఏం మాట్లాడాలి? ఇది రాజకీయ వేదిక కాదు, మన కళాకారుల వేదిక. మనకు రాజకీయాలకు దూరంగా ఉండాలి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు, అది వేరు. కానీ ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఒకే తల్లి బిడ్డలం. మొదటి నుంచి ఒకటే స్లోగన్ నా బిడ్డ, ఒకే తల్లి బిడ్డలం, ఒకే తల్లి బిడ్డలం. ఇది వాస్తవం. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మా గురువు గారు దాసనారాయణ గారు వెళ్ళిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది. నేను ఇప్పుడే కృష్ణ గారిని వెళ్ళి కలిసి వచ్చా, మొన్న కృష్ణరాజు గారిని కలిసా. దే ఆర్ మై సీనియర్ హీరోస్. ఈ రోజుకి ఆ గౌరవాన్ని ఇస్తా. అన్నయ్య, నాగేశ్వర గారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నా చూస్తూ ఉంటారు. మనం పెద్దలను గౌరవించుకోవాలి, మన తల్లిని మనం గౌరవించుకోవాలి. అది పోయింది. తల్లికి నలుగురు బిడ్డలైనా, ముగ్గురు బిడ్డలైనా, ఇద్దరు బిడ్డలైనా కలిసిమెలిసి ఉండాలనుకుని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ కళారంగం మనుషులు టాలెంట్ ఉంటేనే ఇస్తారు, టాలెంట్ లేకపోతే ఎవరు. నేను అంతే. ఎక్కిన గడప, దిగిన గడప. 47 సంవత్సరాలు నడ జీవితం. 47 సంవత్సరాలు నా జీవితాన్ని ఎప్పుడూ అందరికీ విపులంగా చెప్పా. నాది తెరిచిన పుస్తకం. మొదటి పేజీలో నేను ఏం రాసుకున్నాను? విలన్గా ఉండాలి, సినిమాల్లో యాక్ట్ చేయాలని రాసుకొని వచ్చాను. భగవంతుడు ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక రకరకాలుగా. ఈ సినిమా పరిశ్రమకు ఒక మంచి నిర్మాత నాకు అన్నలాంటి కృష్ణ గారి సోదరుడు ఆదిశేషుల గారు వచ్చారు. వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరం ఏదో మధ్యలో బ్రేక్ పడే రాజకీయం కంటే కూడా ఎక్కువ పాలిటిక్స్ అయిపోయినాయి. ఇలాగా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాను. ఇది అవసరమా? మనందరం మహామహులు ఎస్వి రంగారావు గారు, అటువంటి మహామహులు పెట్టింది ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఒక రావు గోపాలరావు గారు, ఒక కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగభూషణ్ గారు. కొంతమంది పేరు తెలిసి ఉండకపోవచ్చు. మహామహులు గుమ్మడి గారు. అందరూ కూర్చొని ఎస్వి రంగారావు గారిని ప్రెసిడెంట్ అంటే లేదు, గుమ్మడి గారిని పెట్టండి అన్నాడు ఎస్వి రంగారావు గారు. అది మన కళాకారుల హృదయం. ఇక్కడ నువ్వు గొప్ప, నేను గొప్ప, నీకు సినిమాలు ఉన్నాయా, నాకు సినిమాలు ఉన్నాయా కాదు. సినిమాలు ఉంటాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఫ్లాప్ను ఎవరు కప్పిపుచ్చుకోవడం లేదు. జయాపజయాలు దైవాధీనాలు. మనం కష్టపడి ఎంత సినిమా తీసినా బ్రహ్మాండం అనుకున్నా, నో మూమెంట్ అమ్మాయి, నో మూమెంట్, ఐ డోంట్ లైక్ ఇట్, నో, I don't want it. మధ్యలో స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మనం ఎక్కడో బ్రేక్ పడిపోతుంది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ కామన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా. బట్ ఇక్కడ ఏంటంటే నేను విద్యార్థులు చెప్తుంటా, మీరు కష్టపడి చదివితేనే అక్కడ పాస్ అవుతారు. ఇక్కడ ఎంత కష్టపడినా సక్సెస్ అన్నది మన చేతుల్లో ఉండదు. విర్రవీగుతాము, నేనెంత అని. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మహాన్ అక్కడ చూస్తూ ఉంటారు. కనురెప్ప వేయరు గంధర్వులు, మీకు తెలుసు.
మనందరం కళాకారులు ఉంటే గంధర్వంలోని వారి ఆశీస్సులతో వచ్చామని. మరుక్షణమే ఎక్కడ కొడతాడో దిమ్మ తిరిగేటట్టు కొడతాడు. ఇది తెలుసుకోకుండా మేము ఇంతమంది ఉన్నాం, మేము అంతమంది ఉన్నాం, మేము అంతమంది ఉన్నాం అని ఎంతోమంది బెదిరించారు ఇక్కడ. ఆ బెదిరింపులకు ఈ కళాకారులు సభ్యులు ఎవరూ భయపడలా. మా ఓటు మా ఇష్టం. నటన నాకు క్యారెక్టర్ లేకపోతే ఇవ్వరు కదా. దాసనారాయణ గారు ఆ రోజు ఇచ్చాడు ఫస్ట్ డైలాగు, ఎలా చెప్పాలి అలా చెప్పాలి ఎలా చెప్పాలని చెప్పు అలా పుష్ చేశారు. ఆ తర్వాత నా తెలివితేటలతో, నా క్రమశిక్షణతో, నా ఆవేశంతో అది నష్టాన్ని లాభాన్ని కలిగించిన ఈ పొజిషన్కి వచ్చాం. బట్టలు వేసుకోగలుగుతున్నాం. ఒకరి దయాదాక్షిణ్యాలు సినిమా ఇండస్ట్రీలో ఉండవు. ఓన్లీ టాలెంట్ 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 టాలెంట్. క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు సినిమాలు ఎందుకు ఉండవో చూద్దాం. అది గుర్తుపెట్టుకుని ఎవరికి భయపడకుండా మా ఓటు మా సొంతం అని మీరు ఈరోజు నా బిడ్డను గెలిపించారంటే ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను. కమిటీ సభ్యులు భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చొని గంటల తరబడి అన్న వాళ్ళకు ఫోన్ చేయి, అన్న వాళ్ళకు ఫోన్ చేయని దాదాపు 600 ఫోన్లు చేసి విష్ణుతో చేయించి అందరితో మాట్లాడాము. నాకు పగ రాగద్వేషాలు లేవు, అవసరం లేదు. వయసు పైబడుతుంది, ఎప్పుడూ లేదు రాగా పగద్వేష. శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు నా కోపం నాకే నష్టాన్ని కలిగించింది. మా గురువు గారు సందర్భాలు చెప్పారు. ఉన్నట్టు మాట్లాడేవాడిని తప్పు పడతారు. అన్నయ్య చూడండి, రామారావు గారు హృదయంలో ఏది దాచుకోకుండా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి ఆయన. ఎస్, వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్. ఉన్నట్టు మాట్లాడాలి. మనం ఓన్లీ కళాకారుల గురించి మాట్లాడుకుంటాం, రాజకీయ వేరే వెళ్ళకూడదు మనమాట. ఇంతమంది నేను ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఇంతమంది మంచి మనుషులు మంచి మనసులు నా బిడ్డను ఆశీర్వదించినప్పుడు ఇంకా గుళ్ళెందుకు, ఆ గుడిలోని దేవుళ్ళు ఎందుకు? మీరే నా బిడ్డకు దేవుళ్ళు. మీ చేతుల్లో పెట్టాను. వద్దు అనుకున్న దాన్ని కావాలి అని మీ చేతుల్లో పెట్టాను. కళాకారులారా, అందరూ ఒకటిగా ఉండండి. ఓటు వేయడం వాడి మీద పగ వద్దు, ఎవరికీ వద్దు. ఇటు సైడు వద్దు, అటు సైడు వద్దు. అది మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఓటు వేయలేదైన వాడి మీద కక్ష, పగ. ఆ పగ చూడండి, పగ అంటే ఫేస్ ఎలా ఉంటుందో అది సర్వనాశనం చేస్తుంది. వద్దు. ఎవరైనా నా సినిమాలో ఉన్నారు, నేను అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిపించుకుంటాను, డబ్బు ఇస్తాను, వాళ్ళు అడిగింది ఇస్తాను, లేదా తగ్గించమంటాను. నాకు రాగద్వేషాలు లేవు. కాబట్టి మనందరం కలిసి మెలిసి ఉందాం. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. ఒక మంచి హీరో, మంచి నటుడు, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఈ వయసులో ప్రెసిడెంట్గా ఉన్నాడు. మేమంతా మెంబర్స్గా ఉన్నాం. భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప ఖ్యాతి తీసుకురావాలి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తెలంగాణ ఇక్కడ గెలిచాం. ఫస్ట్ సభ్యత సంస్కారంగా కేసీఆర్ గారిని కలవాలి. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వారి డేట్ తీసుకొని ఐ నో హిమ్, హీ విల్ డూ ఇట్. ఆయన మాట చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. కళాకారులకు సహాయం చేస్తాడు. చూడండి, నేను చెప్పింది జరుగుతుంది. నేను వెళతాను మీ అందరి తరఫున. నేను వెళ్ళి, బ్రదర్, మీరు కళాకారులు చాలామంది ఇళ్ళు లేకుండా ఉన్నారు,
ఎన్నో సమస్యల్లో ఉన్నారు. మీ వల్ల మీరు చేసి పెట్టండి, మాకందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒక మంచి సహాయం చేయండి అని 100% నేను వెళ్ళి అడుగుతాను. తర్వాత విష్ణువుకు సీనియర్ హీరోస్ అనుకుందాం. కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు కాదు. విష్ణువుకి సీనియర్ హీరోస్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అనుకున్నాం. నటుడుగా ఎవరు ఎక్కడున్నా షూటింగ్ నుండి రాలేకపోయినా ఈ అసోసియేషన్కు మాకు సంబంధం లేదని అనుకోవద్దండి మై డియర్ ఆత్మీయులారా, సోదరులారా. కొంతమంది బిడ్డలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ అసోసియేషన్కు మాకు సంబంధం లేదని మాత్రం అనుకోకండి. ఈ అసోసియేషన్ మీది, రాకపోయినా మీది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీ అందరి ఆశీస్సులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావాలి, ఇది మర్చిపోకండి. విష్ణు మీ సహాయ సహకారాలు కోరుకుంటాడు, టోటల్ టీం కోరుకుంటుంది. డోంట్ ఫర్గెట్, నో పార్షియాలిటీ. షిరిడి సాయినాథులు చూస్తూ ఉంటాడు, మీ కులదైవాలు చూస్తూ ఉంటారు, మీ ఇష్టదైవాలు చూస్తూ ఉంటారు. వద్దు, కలిసి మెలిసి పనిచేసుకుందాం. ముందు ఏమేమి ప్రామిసులు చేశాడో ఎన్ని మామూలు విషయాలు కాదు. వీటన్నిటినీ తప్పక ఇది 2 సంవత్సరాల చిన్న ఉద్యోగమా? కాదు. 2 సంవత్సరాలైనా నెల రోజులైనా చిన్న ఉద్యోగం కాదు ఇది. కొంతమంది అంటూ ఉంటారు ఇది చిన్న ఉద్యోగం అని. చిన్న ఉద్యోగం మీకు తెలియదా? చెప్పండి. కాబట్టి ఇది చిన్న ఉద్యోగం కాదు, బాధ్యతతో కూడినటువంటిది. ఇది కళాకారులకు కుర్చీ. మహామహులు ఏర్పరిచినది ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుర్చీ. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని గౌరవించండి, కలిసిమెలిసి ఉండండి. టీం సభ్యులారా, మీరందరూ చిన్నవాళ్ళు. ఐ హ్యావ్ రైట్ టు టెల్ యూ యాజ్ ఎ ఎల్డర్ పర్సన్, సీనియర్ ఆర్టిస్ట్. మీకేమైనా సమస్య ఉంటే మీకు ప్రెసిడెంట్కి చెప్పండి. అయ్యా ఇలా ఉంది, ఏం చేద్దామని. ఇంతకు ముందు జరిగినట్టుగా రోడ్లకు ఎక్కి టీవీలకు ఎక్కి వద్దు. వద్దు. ఎంటర్టైన్మెంట్ నటించిన నటనలో ఉండాలి, కానీ దుర్భాషలు ఆడుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు. లక్ష్మీ ప్రసన్న, అవునా కాదా? వద్దు. అనంతమ్ముళ్ళు టీవీలకు ఎక్కినట్టు ఉంటుంది. కాబట్టి అటువంటిది లేకుండా మీరు నేను చెప్పింది ఆలోచించండి. సైలెంట్గా ఉండి మీరు అనుకున్నది సాధించాలని విష్ణువును వెంటబడి, వాడు ఇప్పటికి 3 పిక్చర్లు రెడీగా ఉన్నాయి, 3 డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. నాకు అదే భయం. నేను ఒక నిర్మాతను, బయట వాళ్ళు ఉన్నారు. వీడు అది ఇది శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ పెట్టుకొని ఏమవుతాడా, ఇదొక భయపడుతున్నాను నేను. నిజం, ఎన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎన్ని పూడ్చుకుంటూ దీనికే టైం కేటాయించి చేయాలి. అదొక రిక్వెస్ట్ కోరుకుంటాను సభ్యులందరికీ. మాణిక్యం ఎక్కడున్నాను? ఎస్, గురువు పెట్టుకోండి. మీరందరూ ఎంత కష్టపడ్డారో, నా దగ్గరకు వచ్చి ఎంత నన్ను ఇబ్బంది పెట్టి పూజ చేయించారో నాకు తెలుసు. ఐ గివ్ రెస్పెక్ట్ టు యూ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉంది. ఏం చేశామని అప్పుడప్పుడు ఒక మహానటుడు రాత్రిది ఇంటర్వ్యూ చేసే ఓల్డ్ ఆర్టిస్ట్ది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏంటో చెప్పుకోవాలి. కొంతమంది తెలిసి ఉంటుంది, తిరిగిపోయి ఉంటుంది. మన కళాకారులు ఉన్నది ఏంటిది అక్కడ చిత్రపురి కాలనీని హెరిటేజ్ కింద మార్చేసి ఆ కొండలో పగలగొట్టకుండా దాన్ని ఏదో చేద్దామని ఒక టైంలో ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తే, తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ కూడా తెలుసు, నేను అప్పుడు రాజ్యసభ సభ్యుడిని. నేను ఉత్తరం రాసి నాకు కావాల్సినటువంటి పత్రికా మిత్రులు ఉన్నారు, మేము కలిసి అప్పుడు గవర్నర్ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పేద కళాకారులు ప్రభుత్వం ఇచ్చింది, దీన్ని కొంతమంది కాటేయాలని చూస్తున్నారు, ఇదిగోండి పత్రం,
ఎవరూ రావడం లేదు, నేను వస్తున్నాను, ఐ వాంట్ ఇట్ ఫర్ మై కళాకారులకి అని చెప్పిన వాడిని. వాడు మర్చిపోయారు. ఆ మధ్య పరిచయం గోపాలకృష్ణ గారు వచ్చి వెంకటేశ్వర గారు ఏదో లెటర్ ఇచ్చారు, ఎవరెవరి పేర్లో ఉన్నాయి. మా గురుగారు ఉండగా మా గురుగారికి ఫోన్ చేశారు, ఏంటి గురుగారు, నేను ఉన్నాను కదా, నా పేరు లేదు ఏంటి అన్న. అలా ఉంటాయి. వాళ్ళు పేరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వాళ్ళకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఆ భగవంతుని ఆశీస్సులు నా కుటుంబానికి అందజేస్తాడు. ఎందుకంటే దేనో ద ప్రకృతికి తెలుసు నేనేం చేశాను అన్నది. ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ, ఎంతమందికి తెలుసు అక్కడ. కొట్టుకుంటూ ఉంటారు, అరే పిచ్చివాళ్ళారా, నేను లేకపోతే ఆ రోజు ఇవన్నీ వచ్చేది కాదురా అని చెప్పినా గుర్తుండదు వాళ్ళకు. బట్ భగవంతుడు ఉన్నాడు. ఈ విధంగా ఎత్తుకుంటే ఎన్నో 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 చేశాను నేను. కాబట్టి చివరగా కలిసి మెలిసి ఉందాం, కలిసి కట్టుగా సాధిద్దాం. మళ్ళా చెబితే పాత సామెత అవుతుంది. అన్ని సామెతలు పెద్దవాళ్ళు చెప్పారు. సర్పం కూడా చూడు చలిచీమల చేత చెక్కి చావద సుమతే అన్నారు కాటేసి నాగుభావం ఆయన. కాబట్టి మీరందరూ ఉంటే మీ సలహాలు తీసుకొని, విష్ణు నువ్వు ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్, యూ మస్ట్ వాక్ కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారు, తమ్ముడు శ్రీ కళ్యాణ్, డిఆర్సి శివకృష్ణ ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి నాకు మంచి సలహాలు ఇచ్చినటువంటి నా సోదరుడు ఆదిశేషరావు గారు నాకెంతో ఇష్టం. ఎన్ని సంవత్సరాలు మాది ప్రయాణం, దాదాపు నేను అసిస్టెంట్ కంటే 50 సంవత్సరాల నుంచి మా ఇద్దరు ప్రయాణం. ఆ రోజున ఏం బ్రదర్ అన్నదాంట్లాంటి వాడు అని గౌరవిస్తా. ఎప్పుడైనా నేను ఏదంటే ఫోన్ చేసి ఎందుకు ఆ కోపం, ఎలా మాట్లాడు, ఎలా ఉండు, అదొద్దు అని మా గురువు గారి తర్వాత ఇప్పుడు నాకు చెప్పగలిగిన చనువున్నది ఓన్లీ ఆదిశేషగిరిరావు గారు. అలాగే తమ్ముడు రావయ్య, మామూలు సహాయం చేయలే నా తమ్ముడు. నా బిడ్డ విజయానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. పక్కనే ఉంటూ దాదాపు 2 మాసాలు తన షూటింగ్లో డేట్స్ కమిటరీ వస్తూ విష్ణుకు సలహాలు ఇస్తూ ఎలా 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 అన్నది. నేను అతనికి ఏమీ చేయలే. నేను నా స్నేహితుడు కాదు, నేను కలిసి మెలిసి ఇప్పుడూ లేదు. కానీ వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారి పిక్చర్లో నేను చేశాను. ఆ మహాతలతో నాకు పరిచయం. ఆవిడ నన్ను ఎప్పుడూ భక్త అని పిలిచేది. ఆ జనరేషన్ ఇస్ డిఫరెంట్. ఇతను కలిసిమెలిసి ఎప్పుడు లేదు, అతను నన్ను ఎప్పుడు భోజనం కూడా పిలవలేదు. కానీ ఈ రోజున అతను వచ్చి నా బిడ్డకు అన్నా నేను ఉన్నాను అని చెప్పాడు. హ్యాట్స్ అప్ టు మై, ఐ కాంట్ ఫర్గెట్ యూ, ఐ కాంట్ ఫర్గెట్. నో వద్దు, ఐ కాంట్ ఫర్గెట్ యూ తమ్ముడు, కూర్చో. అలాగే ఇక్కడ ఇంకొక తమ్ముడు ఇక్కడే, వారు పదవిలో కూడా ఉన్నారు కూడా ఇప్పుడు ఏదో కూర్చో. మాజీ కార్పొరేటరు, ఫిల్మ్ నగర్ సొసైటీ ఇవన్నీ కాదు. కానీ ఇక్కడ టెంపుల్ చూసారా, ఈ టెంపుల్ కట్టడానికి మొట్టమొదట ఆయన విపి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ టెంపుల్ అంతా నాకు చూపించారు. ఆ స్థలాన్ని ఇక టెంపుల్ కట్టుకుందామని చాలా విషయాల్లో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. కాజా సూర్యనారాయణ గారు కూర్చోతమ్ముడు. థ్యాంక్ యూ. మీ అందరి సహాయ సహకారాలు విష్ణుబాబుకు కావాలి. ఇక ఆఫీసుల గురించి చెప్పచ్చా కృష్ణమోహన్ గారు? ఏం చెప్పచ్చు, బట్ ఎనీవే ఐ నో దట్ యు ఆర్ వెరీ స్ట్రిక్ట్, ఇంపార్షియల్. ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంపార్షియల్. నేను చదువుకునే గొప్పగా నిజం. ఇంపార్షియల్. నువ్వు కానీ, మేము కానీ, నా సభ్యులు కానీ, నాకు ఓటేసిన వాడు కూడా ఎవరు చెయ్యలేదు చెయ్యపోరు అని ఘంటాపదంగా చెప్పగలను నేను. వీ డోంట్ వాంట్ సచ్ ఎ టైప్ ఆఫ్ నాస్టీ థింగ్స్. ఇది గుర్తుపెట్టుకుని ఇంకొకసారి నా తోటి కళాకారులకు ఇంకైనా
టీవీలకు రావడం మానేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. వద్దు వద్దు, మనుషులను రెచ్చగొట్టకండి. మామూలు వాడైనా గుడిసెలో ఉన్నవాడైనా 1-2 సార్లు అంటే రెచ్చిపోతాడు. ఒక నిదర్శనం చెప్తాను. శివాజీ గణేశన్ గారు ఒక హీరో, కృష్ణరాజు గారు హీరో. అంటే శివాజీ గణేశన్ గారిది నేను బాబాయిని పిలుస్తాను. ఆయన ఒక రౌడీ వేషం, నేను ఒక రౌడీ ఆ సినిమాలో. మా ఇద్దరికి గొడవ, శివాజీ గణేశన్ గారికి నాకు, ఆ పాత్రకు నాకు. నేను ఆయన కనిపిస్తాను. అప్పటికి తమిళ్లో యాక్ట్ చేయను. నేను ఆయన పాదాలకు నమస్కారం చేసి నన్ను పరిచయం చేశారు. ఫస్ట్ డే డైలాగ్ అయిపోయింది. 2వ రోజు ఫైటింగ్. ఆయన కొడుతున్నాడు కింద పడిపోతున్నాను. విలన్ నేను. ఆ ఫైట్ మాస్టర్ని పిలిచాను. ఏమయ్యా, ఆయన కొడుతున్నాడు, నేను పడిపోతున్నాను. నేను ఒక్క దెబ్బ కొట్టాలి కదా. నేను చిన్న రౌడీయే. 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ. నేను అవిటివాణ్ణి కాదు, కుంటోడు కాదు, గుడ్డివాణ్ణి కాదు. నాకు శక్తి ఉంది. నేను ఒక వీధి రౌడీని. ఆయన సిటీకి రౌడీ అయితే నేను వీధి రౌడీని. కొట్టాలి అన్నాను. వాడు పోయి ఏం చెప్పాడు, ఆయన వచ్చి, ఏమిరా బాబాయ్ కొట్టాలన్నావంట, కొట్రా అన్నాడు. ఆయన కళ మీద పడిపోయి సారీ అన్నాను. అలా కాదురా, నువ్వంటే ఇష్టంరా, చూశాను. నా బ్యానర్లో తమిళనాడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పేసి ఆయన ఓన్ బ్యానర్లో నన్ను తమిళనాడులో ఒక నటుడిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఫస్ట్ పిక్చర్, నా ఫస్ట్ పాస్పోర్ట్ ప్యారిస్, రోమ్, స్పెయిన్, లండన్, ఆ బ్యానర్లోనే వాళ్ళు నాకు ఇచ్చారు. శాంతి పిక్చర్స్ ఆయన కుమార్తె. అంటే ఏమన్నా అక్కడ సారాంశం, చిన్నవాడైనా నేను కొట్టాలన్నాను. అలాగా మీరు రెచ్చిపోతూ ఉంటే మామూలు వాడికి కూడా కోపం వస్తుంది, రోజువారీ ఆర్టిస్టుకు కూడా కోపం వస్తుంది. దయచేసి రెచ్చగొట్టకండి. వీఆర్ ఆల్ వన్. ఐ లవ్ యూ ఆల్. ఆ షిరిడి సాయినాథుడు మీ అందరికీ ఆశీస్సులు అందచేయాలని ఇక్కడ కలిసిన తర్వాత ఆంధ్రాకు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి పేర్ని నాని ఇన్వైట్ చేశాడు సోదరుడు. రాలేకపోయాడు, ఏదో ఫెస్టివల్ అని. అలాగే మోహన్ లాల్ నాకు సోదరుడు లాంటి వాడు, క్లిప్పింగ్స్ ఏదో పంపించారు. అలాగే రజనీకాంత్కి ఫోన్ చేసి ఏంట్రా అన్నాను. వాడు ఎక్కడో ఉండరే, నా బెస్ట్ విషెస్ విష్ణు అన్నాడు. ఆత్మీయులు చాలామంది, అలాగే బెంగళూరు కూడా, అందరినీ 4 రాష్ట్రాలు 3 అందరూ కలుసుకొని ఉండి, శివబాలాజీ డూ ఆల్ గుడ్ థింగ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ కొనసాగిన పేరున థ్యాంక్ యూ.